8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. సత్యసాయి జిల్లా మడకశిర ప్రధాన పార్టీలతో మేము కూడా పోటీనే. జై భారత్ పార్టీ బోయ నాగరాజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి. మడకశిర నియోజకవర్గం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, ప్రజల కష్టాలను తీర్చాలంటే జై భారత్ పార్టీని గెలిపించండి. రాష్ట్రంలోనే ఎన్నో ప్రధాన పార్టీలు ఉన్న జై భారత్ పార్టీ ఆశయాలు, విధి విధానాలను ఏ పార్టీ అమలు చేయలేదు. జీరో ఇన్వెస్ట్మెంట్తో మార్పు మొదలు పెడతాం. యువతను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతామన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 8264 న్యూస్ ఛానల్. అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 100కు 100% మేము పోటీనే. మాలో ఉన్నది పోటీతత్వమే. అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2019 ఎన్నికల్లో జై భారత్ పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు. మరి 2019 ఎన్నికల్లో దాదాపు 2,60,000 పైచిలుకు ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది. మరి 2,60,000 ఓట్లు పైచిలుకు ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జేడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్ట కానట్ట? మేము పోటీతత్వం ఉన్న వాళ్ళ కాదా? ఖచ్చితంగా ఈసారి మా అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు. అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు. ప్రజా సమస్యలపై 100కు 100% ప్రజాగళాన్ని అసెంబ్లీలో వినిపిస్తారు. ఇది 100%. జై భారత్. అందరికీ నమస్కారం. మడకశిర నియోజకవర్గం తరఫున మా జై భారత్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎన్నుకోబడ్డాను. మా మేనిఫెస్టో ప్రకారం మేము అభివృద్ధిని తీసుకురావాలనే పథంలో పోతున్నాము. మన ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. దాన్ని సాధించటకై ఎన్నో పార్టీలు మసిపూసి మారేడుపల్లి చేసేసి దాన్ని ఏమాత్రం ఆలోచన లేని విధంగా ప్రవర్తించడం జరిగింది. కానీ మా పార్టీ ఆ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నాము. తర్వాత మనకు ఎంతో నిరుద్యోగం కానీ యువత ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా యువత కష్టపడతాను. అటువంటి యువతకు చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించేటట్టుగా మేము చేస్తాము. మీరంతా మాకు సహకరించి ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఒక్కసారి చేయండి. మా పార్టీలో ఎటువంటి మందు కానీ, బిర్యానీ కానీ, డబ్బులు కానీ ఎటువంటివి ఉండవు. 0% ఇన్వెస్ట్మెంట్తో మేము మొదలు పెడుతున్నాము. మేము ఒక్కటే చెప్పేది, ఈ ఒక్కరోజు మందు, బిర్యానీ, ఇవి డబ్బు ఆలోచిస్తే 5 సంవత్సరాలు కష్టపడిన సందర్భాలు మనకు ఇంత మునిపే చూసాం. ఆ ఒక్కరోజు మనం కష్టపడ్డామంటే 5 సంవత్సరాలు సుఖపడతాం. ఆ ఒక్కరోజు సుఖపడ్డామంటే 5 సంవత్సరాలు కష్టపడుతున్నాం కానీ ఇప్పుడు కూడా. కాబట్టి నేను చెప్పేది నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక మాట చెప్తున్నాను, దయచేసి అటువంటి వాటికి లేకుండా జీవితాన్ని సులభంగా సునాయాసంగా గెలుచుకునే విధంగా మారాలని, మన ఆలోచన ధోరణి మార్చుకోవాలని చేసి మాకు దయచేసి సపోర్ట్ చేసి మాకు మా గుర్తైనటువంటి టార్చ్ లైట్ గుర్తుని ఎన్నుకొని విజయవంతంగా మాకు గెలుపునివ్వాలని ఆశిస్తున్నాను.